చాలా మంది వచ్చేసి అడుక్కునే వాళ్ళు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మన వాళ్ళకి అందరికి కూడా. బర్త్డే ఫంక్షన్లు లేదంటే కనుక ఏదైనా దినాలు ఏదైనా పెళ్ళిళ్ళు అయితే కనుక ఒక ప్యాకెట్లో వచ్చేసి పార్సల్ కట్టుకోవడం, రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్ళిపోతారు. అట్లా రోజుకు వచ్చేసి ఒక 3-4 ఇస్తూ ఉంటారు ఒక ఏరియాలలో. అది మంచి పద్ధతే, కాదని చెప్పట్లేదు. ఒకడు మామూలు వెజ్ మీల్స్ ఇస్తే ఇంకొకడు బిర్యానీ ఇచ్చినాడు అనుకోండి, వాడు ఏం తింటాడు? బిర్యానీనే తింటాడు. వెజ్ మీల్స్ వచ్చేసి పక్కన పడేస్తాడు. అలా అయిపోయింది. మనం కూడా పిలిచి హెచ్ఆర్లను అందరినీ ఇక్కడికి పిలిపించి ఎంతో కష్టపడి మేము మీకు వచ్చేసి కష్టపడకుండా మన ఏరియాలోనే మన ఊరిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఇంత కష్టపడి వివిధ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు వచ్చేసి ఇక్కడ అటెండ్ అయ్యి అంతా చేస్తే లాస్ట్కి వస్తారు. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఊరికి ఎట్లా చూస్తారు, టైం పాస్ వచ్చినట్లు మధ్యాహ్నం వరకు ఉంటారు. మధ్యాహ్నం తర్వాత వచ్చేసి ఏమే కానీ చెప్పకుండా కొంతమంది అయితే పైన సందులో పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి 2-3 ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ అంతా చెప్తారు. వాళ్ళ దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్, శాలరీస్ అవన్నీ చెప్తారు అని చెప్తే, సో అన్నీ వాళ్ళు వచ్చేసి ఎంత సోర్స్ వచ్చేసి మేమంతా చెప్పి చేసిన తర్వాత కూడా మీరు చెప్పినంత మాకు సంబంధం లేదు, మాకు ఈ జాబే అవసరం లేదు అని చాలా మంది వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇది కాదు పద్ధతి. చాలా మంది దగ్గర నుంచి మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే జీతం తక్కువ. ఒకసారి ఆలోచించండి, ఏదైనా ఒక వర్క్కు పోవాలంటే ఆ వర్క్ చేయాలన్నప్పుడు వచ్చేసి మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇన్సూరెన్స్ చేయించాలా అంటే అతని దగ్గరికి వెళ్ళి అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నీ ఇన్సూరెన్స్ చేయించేదానికి వచ్చేసి నువ్వు ఎలా ట్యాకిల్ చేయాలా ఏంటి అనేది నీకు వచ్చా? ఒక షాప్లో వచ్చేసి ఒక వస్తువు అమ్మాలంటే ఆ కస్టమర్ వచ్చేసి ఎంత సాటిస్ఫై చేయాలా, ఏ విధంగా చెప్తే విధంగా ఆ వస్తువును వచ్చేసి లేదంటే ఆ డ్రెస్ వచ్చేసి ఆ కస్టమర్ కొన్నాడు అనే టెక్నిక్ నీకు తెలుసా? ఇవన్నీ ఏదో తెలియకుండా